நம்முடைய தியானத்திற்காக வேதத்திலிருந்து எபிரேயருக்கு எழுதின நிருபம் 11వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 11వ అధికారం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యములో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయును అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. நிருபம் 11ஆம் அதிகாரம் 7ஆம் வசனம். விசுவாசத்தினாலே நோவாவிற்கு విశ్వాసమును బట్టి అది వరకు నోవాహు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. தன்னுடைய வீட்டினுடைய ரட்சிப்புக்காக ஒரு பேழை உண்டாக்கினார். ఇక్కడ ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశం మీద ఈ పూట మీకు వాక్యాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. இங்கே தேவனிடத்தில் பயபக்திக்குரிய காரியத்தை குறித்து உங்களோடு பகிர்ந்து கொள்ள விரும்புகிறேன். భక్తులు చాలా మంది ఉన్నారు, భక్తர்கள் అనేகம் உண்டு. వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు. அவர்கள் எல்லோரும் தேவனிடத்திலே பயபக்தி உள்ளவர்களாய் காணப்பட்டார்கள். తద్వారా దేవుడు వాళ్ళ జీవితాల్లో మేలు చేశారు. அதனாலே அவருடைய வாழ்க்கையிலே தேவன் நன்மை செய்திருந்தார். వాళ్ళలో నోవాహు అనే భక్తుని గురించి మనం చదువుతూ ఉన్నాం. அவர்களிலே நோவான் என்கிறதான ஒரு பக்தனை குறித்து நாம் பார்க்கிறோம். ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. அவரும் தேவனிடத்திலே பயபக்திக்குரியவராய் இருந்தார். కనుక తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేయమని చెప్తే ఓడను సిద్ధం చేశాడు. ஆகவே தன்னுடைய குடும்பத்தின் ரட்சிப்பிற்காக ஒரு பேழையை உண்டாக்க சொன்னபோது பேழையை உண்டாக்கினார். దేవుడే కొలత చెప్పాడు, ఆ కొలత ప్రకారమే నోవాహు ఓడను సిద్ధం చేశాడు. தேவனே அந்த பேழையினுடைய அளவுகள் நீளத்தை சொன்னபோது அதன்படி அதை செய்தார். అది కష్టం అనుకోలేదు, కానీ దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. அது கடினம் என்று எண்ணாமல் தேவன் சொன்னபடியினாலே அதை செய்தார். దేవుడు చెప్పినట్లు చేయడంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే అనుభవం కూడా దాగి ఉన్నది. தேவன் சொன்னதை சொன்னபடி செய்யும் போது தேவ பக்திக்குரியவர்களாய் காணப்படுகிறார்கள். కనుకనే ఆది కాండములో నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఆజ్ఞాపించినట్లుగా యావత్తు చేసును అనే మాట 3-4 సార్లు కనబడుతుంది. ஆதி ஆகம புஸ்தகத்திலே நோவா தேவன் சொன்ன காரியத்தின்படி செய்தார் என்கிறதை அநேக இடத்திலே வாசிக்கலாம். భయంకరమైనటువంటి జలప్రళయములో నుండి నోవాహు అతని కుటుంబం తప్పించబడి కాపాడబడి ఉన్నారు. జలప్రళయத்திலிருந்து நோவாவும் தன்னுடைய குடும்பமும் காக்கப்பட்டிருந்தது. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేది. காரணம் என்னவென்றால் அவர்கள் தேவனிடத்தில் பயபக்திக்குரியவர்களாய் இருந்தார்கள். యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు, నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. இயேசு கிறிஸ்துவும் சொன்ன வார்த்தை நோவாவின் காலத்திலே நடைபெற்றது போல மனுஷகுமாரனுடைய நாட்களிலும் நடைபெறும் என்று. మనుషులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉందరు. மனிதர்கள் புசித்தும் குடித்தும் பெண் கொண்டும் கொள்வார்கள் என்கிற காரியங்கள். హఠాత్తుగా జలప్రళయం వచ్చి ఆనాడు నోవాహు దినాల్లో చనిపోయారు. అన్నాళ్ళిலே జలప్రళయం ఉండాయిన పోదు అనేకరు அதிலே మాండు పోనాர்கள். ప్రభు రాకడ దినాల్లో కూడా మనుషులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు అని రాయబడి. தேவனுடைய வருகையின் நாட்களிலே மனிதர்கள் தங்களுடைய சுக போகத்தை நாடுவார்கள் என்று வேதம் சொல்கிறது. తినడము త్రాగడము తప్పని కాదు, కానీ దేవుని కంటే లోక సంబంధమైన కార్యాలనే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడు. புசிப்பதும் குடிப்பதும் தவறல்ல, தேவனை காட்டிலும் அதிகமாய் நேசிக்கிறது தவறு என்று வேதம் சொல்கிறது. కనుకనే రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి మనము మన సంఘస్థులు మన కుటుంబం తప్పించబడి నిమిత్తం ఈ రోజుల్లో నోవాహు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉందము గాక. ஆகவே நாமும் நம்முடைய குடும்பமும் காக்கப்படும்படியாக நோவாவை போல பக்திக்குரியவர்களாய் காணப்படுவோமாக. ఎప్పుడు నాశనం తటస్థిస్తుందో తెలియదు, எப்பொழுது நஷ்டம் நடைபெறும் என்று தெரியாது. కానీ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వాటి నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురు గాక. ஆகவே பயபக்தியோடு வாழும்போது அதிலிருந்து தேவன் நம்மை விடுவித்து காத்துக் கொள்வாராக. కనుక యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు రాబోయే దినాల్లో జరిగే విషయాలు చెప్పారు. ஆகவே இயேசு இந்த நாட்களிலே வரப்போகிற நாட்களிலே நடைபெற போகிற காரியங்களை தேவன் அறிவித்தார். ప్రస్తుతం కృపాకాలపు చివరి దినాల్లో మనం ఉన్నాం. ஆகவே இந்த கடைசி கிருபையின் காலத்தில் இருக்கிற நமக்கும் యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట ఈ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉంది. இயேசு ஆண்டவர் சொன்ன ஒவ்வொரு வார்த்தையும் நாட்களிலே நடைபெற்று கொண்டிருக்கிறது. ఇప్పుడు వరకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు
దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మన సంఘాన్ని ఆశీర్వదించుదురుగాక. இம்மட்டுமாய் தேவனிடத்தில் பயபக்தியாய் இருந்த நீங்கள் இன்னும் தேவனுக்குள் நிலைத்திருக்கும்படியாய் தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాల్లో ఏ కొరత లేకుండా దేవుడు సమృద్ధిని ఇస్తారు. தேவனிடத்தில் பயபக்தியோடு வாழும்போது நம்முடைய குடும்பத்தில் எந்த ஒரு கீடும் அணுகாதபடி நன்மையினால் முடிசூட்டுவார். దేవునియందు భయభక్తులు కలిగి ఉండడము అంటే చెడుతనాన్ని విసర్జించడమే దేవునియందు భయభక్తులు కలిగి ఉండడం. தேவனிடத்தில் பயபக்தியாய் இருப்பது என்பது கெட்ட காரியங்கள் விட்டு விடுவதே பயபக்திக்குரியான அடையாளம். దేవుడు చూస్తూ ఉన్నాడు అని ఎరిగి చెడుతనానికి దూరంగా బ్రతకడమే దేవునియందు భయభక్తులు కలిగి ఉండడం. தேவன் காண்கிறார் என்கிற உணர்வுடையவர்களாக பாவத்தை விட்டு விலகுவதே தேவனுடைய பயபக்தி. అప్పుడు మనం కోరుకున్న కార్యాలు యావత్తు దేవుడు సఫలపరచును గాక. அப்பொழுதுதான் தேவன் நம்முடைய வாஞ்சை எல்லாவற்றையும் தேவன் நிறைவேற்றுவாராக. ఉదాహరణకి ఆదికాండం 31వ అధ్యాయం 42వ వాక్యములో, ஆதியாகமம் 31ஆம் அதிகாரம் 42ஆம் வசனத்திலே యాకోబు ఒక మాట అంటాడు. யாக்கோபு அங்கே ஒரு வார்த்தை சொல்கிறார். నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేయుదువు అని తన మామతో అంటాడు. யாக்கோபு லாபானோடு சொன்ன வார்த்தை, நீர் என்னை வெறும் கையாக அனுப்பி விடுவீர் என்ற வார்த்தை. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను. தேவன் என்னுடைய பிரயாசத்தையும் கஷ்டங்களையும் எல்லாவற்றையும் பார்த்து ராக்காலத்திலே தேவன் உன்னை சந்தித்தார் என்ற வார்த்தை. యాకోబు లాబాను ఉన్నారు. யாக்கோபும் லாபானும் இருந்தார்கள். లాబాను యాకోబు యొక్క మామ. லாபான் யாக்கோபுடைய மாமாவாய் காணப்பட்டார். యాకోబు వాళ్ళ మామ దగ్గర కొలువు చేశాడు. யாக்கோபு தன்னுடைய மாமாவிடத்திலே அநேக நாட்கள் வேலை செய்தார்கள். 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 ஆண்டு காலம் அங்கே அவரோடு வேலை செய்தார். 6 సంవత్సరాలు మందను మేపాడు. 6 வருடங்கள் தன்னுடைய மந்தையை மேய்த்துக் கொண்டிருந்தார். 20 సంవత్సరాలు మామ దగ్గర లోకంలోనే తన జీవితాన్ని గడిపాడు. 20 ஆண்டு காலமாக தன்னுடைய மாமாவோடு உலகத்தோடு கூட வாழ்ந்து கொண்டிருந்தார். ఆ సమయంలో తాను పట్టిన ప్రయాసకు తగిన ఒక ప్రతిఫలాన్ని అనుభవించలేని స్థితి. அவர் பட்டதான பிரயாசத்திற்கான பலனை அனுபவிக்காத ஒரு நிலைமை. ఆ సమయంలో లాబాను తన మామతో యాకోబు అన్న మాట ఇది. அந்த நேரத்திலே யாக்கோபு தன்னுடைய மாமாவோடு சொன்ன வார்த்தை, నా పితరుడైన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు ఉన్నాడు. என்னுடைய பிதாவாகிய அபிரகாமின் தேவனும் இசாக்கின் தேவனும் మా పితరులకు తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు కాబట్టి నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. என் பிதாக்களுக்கு துணையாய் இருந்த தேவன் என்னோடு இருப்பதினாலே என்னுடைய பிரயாசத்தை தேவன் ஆசீர்வதித்தார் என்று. నా పితరులు దేవునికి భయపడి జీవించారు కనుకనే నా కుటుంబ వాళ్ళని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించారు. என்னுடைய முற்பிதாக்கள் தேவனுக்கு பயந்ததினாலே அவரை ஆசீர்வதித்து என்னையும் ஆசீர்வதித்திருக்கிறார். కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు వరకు మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు అంటే మీరు దేవునితో భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి. இந்நாள் வரையிலும் தேவன் உங்களை ஆசீர்வதிக்கிறார் என்றால் நீங்கள் தேவனிடத்தில் பயபக்திக்குரியவர்களாய் இருக்கிறபடியினாலே. కనుక రాబోయే రోజుల్లో ఇంకా దేవునితో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించుదురుగాక. வரப்போகிற நாட்களிலே நீங்கள் பயபக்தியாய் இருக்கும்போது உங்களுடைய கையின் பிரயாசத்தை எல்லாவற்றையும் என் தேவனாகிய கர்த்தர் ஆசீர்வதிப்பாராக. నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురుగాక. உன்னுடைய பிள்ளைகள் மேஜையில் இருக்கிறதான மந்தை போல் இருப்பார்களாக. నీ పిల్లల పిల్లల్ని మీరు చూచుదురుగాక. உன்னுடைய பிள்ளையின் பிள்ளை தரத்தை நீங்கள் பார்ப்பீர்களாக. సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. సియోనిலிருந்து கர்த்தர் உங்களுடைய குடும்பத்தை ஆசீர்வதிப்பாராக. ఇట్టి ఆశీర్వాదాలు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న వారు స్వతంత్రించుకుంటారు. இப்பேற்பட்ட ஆசீர்வாதத்தை தேவனிடத்தில் பயபக்தியாய் இருப்பவர்களை சுதந்திரித்துக் கொள்வார்கள். దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కష్టాలు కూడా వస్తాయి. தேவனிடத்திலே பயபக்தியாய் இருக்கும்போது அநேக துன்பங்களும் இருக்கலாம். యోబు గ్రంథం 15వ అధ్యాయము 4వ వాక్యములో, யோபு 15:4 వచనத்திலே అక్కడ ఎలీఫజు అనే యోబు యొక్క స్నేహితుడు మాట్లాడినప్పుడు యోబు చెప్పిన మాటలు, அங்கே எலிஃபஸ் என்கிறதான யோபுவின் சிநேகிதன் சொன்ன வார்த்தைகள், నీవు భయభక్తులను వ్యర్థము చేయించున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరచుచున్నావు అంటాడు. நீ பயபக்தியை வீணாக்கி கொண்டிருக்கிறாய், தேவனை குறித்த தியானத்தை அழித்துக் கொண்டிருக்கிறாய் என்று. ఈ తేమానీయుడైన ఎలీఫజు యోబుతో అంటాడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వ్యర్థమని నీవు అనుకుంటున్నావు, భయభక్తులు కలిగి ఉండడం మేలే అంటాడు. தேவனிடத்தில் பயபக்தியாய் இருப்பது வீண் என்று நீ நினைத்துக் கொண்டிருக்கிறாய், தேவனிடத்தில்
தேவனிடத்தில் பயபக்தியாய் இருப்பது நன்மை என்று சொல்லுகிறார். కానీ యోబు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ஆனால் யோபு தேவனிடத்தில் பயபக்திக்குரியவராய் காணப்பட்டார். కానీ తన సహోదరునికి ఆ సంగతి తెలియదు. ஆனால் தன்னுடைய நண்பர்களுக்கு அந்த காரியம் தெரியவில்லை. సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు యోబుకు తోడు లేడు అని ఎలీఫజు తన స్నేహితుడు అనుకుంటూ ఉన్నాడు. பிரச்சனைகளும் பாடுகளும் வரும்போது தேவன் அவனோடு இல்லை என்று தன்னுடைய நண்பர்கள் நினைத்தார்கள். ప్రియమైన వారలారా, మీరు విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఆశీర్వదించి తోడుగా ఉన్నాడు. தேவன் உங்களை ஆசீர்வதிக்கிறார் என்றால் தேவனிடத்தில் நீங்கள் பயபக்தியாய் இருக்கிறீர்கள் என்பதை நீங்கள் நினைத்துக் கொள்ளுங்கள். మరొక వైపు కష్టాలు, శోధనలు, సమస్యలు, బలహీనతలు వచ్చినా కూడా దేవుడు మీకు తోడే ఉన్నాడు. కారణం ఏంటంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. மறுபுறத்திலே அநேக பாடுகளும் துன்பங்களும் உங்களுக்கு நிலை பெற்றாலும் நீங்கள் தேவனிடத்தில் நிலைத்திருக்கிறீர்கள் என்பதை நினைத்துக் கொள்ளுங்கள். యోబు అందుకే ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అంటాడు. ஆகவே யோபு சொல்கிற பிரயாசமான இரவுகள் எனக்கு உண்டாயிருக்கிறது என்று. అంటే కష్టాలు కూడా నా జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి, అయినా కూడా నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని ఒప్పుకోలు చేస్తాడు. பாடுகளும் என்னுடைய வாழ்க்கையிலே எதிர்கொண்டிருந்தாலும் சோதிக்கப்பட்ட பின்பாடு நான் பொன்னாக மாறுவேன் என்று யோபு அறிந்திருந்தார். కాబట్టి ఆశీర్వాదాలు పొందినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ஆசீர்வாதம் பெற்றுக்கொள்ளும் போது தேவனிடத்திலே பயபக்தியாய் காணப்பட வேண்டும். నష్టాలు, ఇబ్బందులు, బలహీనతలు, సమస్యలు, పోరాటాలు ఎదురైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. கஷ்டங்களும் துன்பங்களும் போராட்டங்களும் எதிர்கொள்ளும் போதும் தேவனிடத்திலே பயபக்தியாய் இருக்க வேண்டும். అప్పుడే మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపవును గాక. அப்பொழுது உடைய ஆசீர்வாதங்கள் இரட்டித்தனையாய் மாற்றப்படுவதாக. అప్పుడే దేవుని యొక్క రాజ్యానికి మనం స్వతంత్రాలుగా, మనం వారసులుగా మారగలము. அப்பொழுதுதான் தேவனுடைய ராஜ்யத்துக்குரியவர்களாய் நாம் மாற்றப்படுவோம். మనం ఏ విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి? நாம் எந்த விஷயத்திலே பயபக்தியாய் காணப்பட வேண்டும்? భయము, భక్తి రెండు చాలా ముఖ్యం. பயமும் பக்தியும் அவசியமாய் இருக்கிறது. కొందరికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. சிலருக்கு பக்தி இருக்கும், பயம் இருக்காது. కొందరికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. சிலருக்கு பக்தி இருக்கும், பயம் இருக்காது. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. பயமில்லாத கோழியானது ரோட்டிலே முட்டையிட்டது என்று. ఇలా చాలా మాటలు చెప్పుకొని వెళ్ళవచ్చు. இவ்விதமாய் அநேக வார்த்தைகளை சொல்லலாம். కానీ ఫియర్ ఆఫ్ ద లార్డ్, మనం ఏ విషయంలో భయభక్తులు కలిగి ఉండాలి? ஆனால் கர்த்தருக்கு பயப்படுதல் எந்த காரியத்திலே நாம் காணப்பட வேண்டும்? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో, எபிரேயர் 5ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே మనం ప్రార్థనలో భయభక్తులు కలిగి ఉండాలి. நாம் ஜெபத்திலே பயபக்தியாய் இருக்க வேண்டும். యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఉన్నారు. இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே வாழ்ந்த நாட்களிலும் அவர் பயபக்திக்குரியவராய் இருந்தார். పరలోకంలో ఉంటున్న తండ్రికి ఆయన భయము కలిగి నడిచారు. பரலோகத்தின் தேவனுக்கு அவர் பயபக்தி உள்ளவராய் இருந்து வாழ்ந்தார். హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో మీరు గమనించండి. எபிரேயர் 5ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தை வாசிக்கலாம். శరీర దారి అయిన దినములలో యేసుక్రీస్తు వారు మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని వ్రాయబడి ఉన్నది. அவர் மாம்சத்தில் இருந்த நாட்களிலே தம்மை மரணத்தினின்று ரட்சிக்க வல்லமையுள்ளவரை நோக்கி பலத்த சத்தத்தோடு கண்ணீரோடும் விண்ணப்பம் பண்ணி வேண்டுதல் செய்து தமக்கு உண்டான பயபக்தி நிமித்தம் கேட்கப்பட்டது. యేసుక్రీస్తు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. இயேசு கிறிஸ்து தேவனிடத்தில் பயபக்தி உள்ளவராய் இருந்தார். ఆయన మహారోదనతో కన్నీళ్లతో గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. அவர் வேதனையோடு கண்ணீரோடு கெத்செமனே வனத்திலே ஜெபித்துக் கொண்டிருந்தார். ఆయన ఎదుట సర్వలోక ప్రజల పాపం భారమంతా ఆయన ఎదుట మోపబడి ఉన్నది. சர்வலோகத்தினுடைய பாவத்தின் பாத்திரம் அவரிடத்தில் வைக்கப்பட்டிருந்தது. తండ్రి, ఈ పాత్ర నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. பிதாவே, உம்முடைய சித்தமானால் இந்த பாத்திரத்தை என்னிடத்தில் அகற்றும், ஆனாலும் என் சித்தம் அல்ல, உம் சித்தம் மாத்திரமே. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తానికి యేసయ్య అప్పగించుకున్న చేత తండ్రికి ఆయన భయము కలిగి ఉన్నారు అని తండ్రి గ్రహించుకున్నారు. தேவனுடைய சித்தத்திற்கு தம்மை ஒப்பு கொடுத்தபடியினாலே தேவனிடத்தில் பயபக்தி உள்ளவராய் இருக்கிறார் என்பதை காண்பிக்கிறது. లేకపోతే నన్ను విడుదల చెయ్యని కోరుకొని ఉండవచ్చు, కానీ యేసయ్య అలా కోరుకోలేదు. తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి ఆ మాట చెప్పారు. ஆண்டவரே, என்னை விடுதலை ஆக்கும் என்று சொல்லி இருக்கலாம். அப்படி அல்லாமல் தேவனே உம்முடைய சித்தத்தை செய்யும் என்று சொன்னார். గెత్సెమనే తోటలో ఆయన అలా ప్రార్థన చేయడం ద్వారా దానికి తగిన ప్రతిఫలాన్ని పొందారు. கெத்செமனே வனத்தில் அவர் ஜெபித்ததினால் அந்த ஜெபத்திற்கான பலனை அவர் அனுபவித்தார்.
యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యాలకి యూదా పట్టించాడు. யூதாஸ் கிரேத் இயேசு கிறிஸ்துவை 30 வெள்ளி நாணயத்திற்காக விற்று போட்டார். ఆ తర్వాత యేసుక్రీస్తును సిలువకు వేశారు. பிற்பாடு அவரை சிலுவையிலே இயேசுவை சிலுவையிலே அறைந்தார்கள். ఆయన మరణించారు. அவர் மரித்தார். సమాధిలో పెట్టబడ్డారు. కానీ 3వ దినమున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి అందరూ చప్పట్లు కొడతాం గట్టిగా. அவர் மரித்து அடக்கம் செய்யப்பட்ட 3ஆம் நாளிலே உயிர் தெழுந்தார். యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఒక అపజయం అయితే, இயேசு கிறிஸ்துவுடைய சிலுவை மரணம் என்பது ஒரு அபஜயமாய் இருந்தால், కానీ రిజరెక్షన్ పవర్ అనేది ఒక ఉజ్జీవాన్ని ప్రతిఫలాన్ని కలుగజేస్తుంది. உயிர் தெழுந்தல் என்கிறதான காரியம் ஒரு பெரிய எழுப்புதலை தேவன் உண்டாக்கினார். అందుకే మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించుచున్నామని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ஆகவே நாங்கள் உயிர் தெழுந்த இயேசுவை பிரசங்கிக்கிறோம் என்று நாங்கள் சொல்லிக் கொண்டிருக்கிறோம். సిలువ వేయబడిన క్రీస్తు నిజమే, இயேசு கிறிஸ்து சிலுவையில் அறையப்பட்டது உண்மைதான். కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. ஆனால் அவர் మరణத்தை వెன்று జయించాர். గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో భయభక్తి కలిగి ఉన్నందువలన, గెత్సెమనే తోటத்திலே அவர் ஜெபத்திலே பயபக்தியோடு இருந்ததினாலே ప్రతిఫలాన్ని చూశారు. அதனுக்கான பலனை கண்டார். ఆ ప్రతిఫలం ఏంటంటే, ఇదిగో ఒక క్రొత్త నిబంధన సంఘముగా మనం సంఘములో ఈ విధంగా రాగలుగుతున్నామంటే క్రీస్తు ఆనాడు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ద్వారానే. அந்த பிரதிபலம் என்னவென்றால், புதிய ஏற்பாட்டின் சபையாக சபையிலே நாமும் கூடி தேவனை ஆராதிக்கும்படியாய் தேவன் தந்ததான இந்த ஸ்லாக்கியம். గెత్సెమనే తోటలో క్రీస్తు మన కొరకు ప్రార్థన చేశారు. గెత్సెమనే వనத்தில் தேவன் உனக்காகவும் எனக்காகவும் ஜெபித்தார். సిలువలో ఆయన ఎదుట ఒక ఆనందం పెట్టబడి ఉన్నది. ఆ ఆనందం మనమే. சிலுவையிலே அவர் முன்பாக ஒரு பெரிய ஆனந்தத்தை காண்பித்தார். அந்த ஆனந்தம் நீங்களும் நானும் தான். క్రొత్త నిబంధన సంఘాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన శ్రమ అనుభవించేటప్పుడు చూచారు. புதிய ஏற்பாட்டின் சபைக்காக தேவன் சிலுவையிலே தன்னுடைய பாடுகளை அனுபவித்தார். ప్రేమ వల్లరా ఈ రోజున సంఘముగా దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే ఆయన ప్రార్థనలో భయము భక్తి కలిగి చేసే ప్రార్థన ద్వారా శిలువ శ్రమ అనుభవించారు, మరణించారు, మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా ఈ రోజు మనం ఈ స్థితిలోనికి రాగలిగాం. சபையாக தேவனுடைய சபையிலே நாம் துதிக்கிறோம் என்றால், தேவன் செய்த தியாகத்தினாலே மரித்து உயிர் தெழுந்து அவருடைய ராஜ்யத்துக்காய் தேவன் நம்மை ஆயத்தமாக்கி கொண்டிருக்கிறார். కాబట్టి దేవుని ప్రజలైన మనము కూడా ప్రార్థనలో భయము భక్తి కలిగి ఉండాలి. தேவனுடைய ஜனமாகிய நாமும் தேவனிடத்தில் பயபக்தியாய் ஜெபத்தில் காத்திருக்க வேண்டும். మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. நம்முடைய ஜெபமானது தேவனுக்கு பிரீதியாய் மாற வேண்டும். యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. இயேசுவும் ஜெபித்தார், உம்முடைய சித்தமானால் இந்த பாத்திரத்தை விலக்கும், என்னுடைய சித்தம் அல்ல உம்முடைய சித்தம் தான் என்று. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు దానికి ప్రతిఫలం దొరకనప్పుడు బాధపడతాం. சில சமயத்திலே நாம் ஜெபித்த போது நம்முடைய ஜெபங்கள் கேட்கப்படாத போது நாம் வருத்தப்படுவோம். కానీ బాధపడకూడదు. ஆனால் நாம் வருத்தப்படக்கூடாது. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు మీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించును గాక. நிச்சயமாகவே ஒரு நாள் வரும், அந்த நாளிலே உங்கள் ஜெபத்தை தேவன் கேட்டருள்வாராக. వెంటనే ఇచ్చినా కూడా మీరు మర్చిపోయే పరిస్థితులు ఉండొచ్చు. உங்களுடைய பிரதிபலனை உடனடியாக கொடுத்தால் நீங்கள் மறந்து விடலாம். అందుకే ఒక లేట్ ప్రాసెస్ ఉంటుంది. ஆகவே தேவன் அதை தாமதித்துக் கொண்டிருக்கிறார். మాటి మాటికి మీరు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు నా దేవుడి జవాబు అనుగ్రహించుదురు గాక. மீண்டும் மீண்டுமாக தேவனுடைய சபைக்கு வந்து தேவனிடத்தில் நீங்கள் விண்ணப்பம் பண்ணும்போது தேவனுடைய உங்களுடைய விண்ணப்பத்தை கேட்பாராக. ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవునియందు భయము కలిగి మనం ప్రార్థించాలి. தேவனிடத்தில் பயபக்திக்குரியவர்களாய் நீங்கள் ஜெபிக்க வேண்டும். ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యములో, வெளிப்படுத்தல் 11ஆம் அதிகாரம் 18ஆம் வசனத்திலே, అక్కడ మీరు గమనించండి, నీ నామమునకు భయపడు వారికి తగిన ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన ఉన్నారు. உம்முடைய நாமத்திற்கு பயபக்திக்குரியவர்களை நீர் தகுந்த விதமாய் ஆசீர்வதிப்பீர் என்று. ఎవరు యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి ప్రార్థించి భయం కలిగి ఉంటారో వారికి తగిన ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. யார் இயேசு கிறிஸ்துவிடம் பயபக்தியோடு கூட ஜெபிப்பார்களோ தகுந்த நாட்களிலே தேவன் அவர்களை ஆசீர்வதிப்பார். కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థన అనగానే భయంతో మనం కనబడాలి. ஜெபம் என்று சொன்ன உடனே நாம் பயபக்தியோடு காணப்பட வேண்டும். ప్రార్థనలో దేవునితో మీరు మాట్లాడతారు. ஜெபத்திலே தேவனோடு நீங்கள் பேசிக் கொண்டிருக்கிறீர்கள். దేవుడు కూడా మీతో మాట్లాడతారు. தேவனும் உங்களோடு பேசுவார். కమ్యూనికేషన్ బిట్వీన్ మెన్ అండ్ గాడ్, దేవునికి మనకు మధ్యలో ఉండే సంభాషణే ప్రార్థన. தேவனோடும் மனிதனுக்கு இருக்கதான உறவுதான் அந்த ஜெபமானது. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఇంకా మీకున్న సమస్యలను బట్టి తప్పకుండా ఎడతెగక ప్రార్థన చేయండి. మీ
కార్యాలన్నీ కూడా నా దేవుడు సఫలము చేయును గాక. ஆகவே உங்களுடைய எல்லா பிரச்சனைக்காகவும் நீங்கள் இடைவிடாமல் ஜெபியுங்கள். எல்லாவற்றிலும் தேவன் உங்களை விடுதலையாக்குவாராக. మందిరానికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం ఉంది, தேவனுடைய ஆலயத்துக்கு வந்து ஜெபிக்கிற அனுபவம் உண்டு, కుటుంబ ప్రార్థన కూడా ఉంది, குடும்ப ஜெபமும் உண்டு, వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఉన్నాయి. தனி ஜெபமும் இருக்க வேண்டும். వ్యక్తిగతంగా మీరు దేవునితో ప్రార్థన చేయాలి. தனிமையிலே தேவனோடு நீங்கள் ஜெபிக்க வேண்டும். ఈ మధ్య ఒక ఆమె అన్నదంట, ఎందుకు ప్రార్థన చేయాలమ్మా అన్నదంట. சமீப காலத்திலே ஒருவர் சொன்னார், எதற்காக ஜெபிக்க வேண்டும்? వాళ్ళ కూతురు అడిగితే ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుడు అన్ని ఇచ్చాడు కదా, ఎందుకు ప్రార్థన చేయాలి అని. తినడం మంచం ఎక్కడం, తినడం మంచం ఎక్కడం. தேவன் எல்லாவற்றையும் கொடுத்திருக்கிறார், எதற்காக ஜெபிக்க வேண்டும் என்று சொல்லி சாப்பிட்டு தூங்குவது என்று இருந்தார். సరే, తినడానికి ఆహారం ఇచ్చాడు కదా, అందును బట్టేనే మనం దేవుని స్తుతించి ప్రార్థన చేయాలి. புசிப்பதற்கு ஆகாரத்தை கொடுத்தார் என்பதற்காவது அவர்கள் ஜெபித்திருக்க வேண்டும். రాబోయే కీడు నుండి దేవుడు తప్పించడం నిమిత్తమై ప్రార్థన చేయాలి. வரப்போகிறதான உக்கிர தண்டனையிலிருந்து விடுதலையாக்கப்படும்படியாக ஜெபிக்க வேண்டும். కీడు వచ్చినప్పుడు కాదు, రాక మునుపే మనం ప్రార్థన చేయాలి. சோதனை வரும்போது அல்ல, வருவதற்கு முன்பதாக ஜெபிக்க வேண்டும். మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఆండవరే అని అంటాం. பிரச்சனைகள் வரும்போது நாம் தேவனை தேடுவோம். కానీ మనం సమస్యలు శోధనలు రాకమునుపే ప్రార్థన చేయాలి. பிரச்சனைகளும் பாடுகளும் வருவதற்கு முன்பதாக நாம் தேவனை நோக்கி ஜெபிக்க வேண்டும். అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట ప్రార్థనలో వాడారు, కీడు రాకుండా మీరు మమ్మల్ని తప్పించి కాపాడండి. ஆகவே இயேசு சொன்ன வார்த்தை, எங்களுக்கு சோதனைக்கு படாதபடி எங்களை காத்துக்கொள்ளும் என்று. మీ ప్రార్థనలో ఈ మాట వాడండి. ఖచ్చితంగా రాబోయే కీడు నుండి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మనల్ని, సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని దేవుడు కాపాడుదురు గాక. சோதனைக்கு படாதபடி காத்துக்கொள்ளும் என்கிற வார்த்தை உங்களுடைய ஜெபத்திலே நினைவு கொள்ளுங்கள். தேவன் உங்களை காத்தருள்வாராக. కాబట్టి ప్రార్థనలో భయము భక్తి కలిగి ఉండాలి. ஆகவே ஜெபத்திலே பயபக்தியோடு காணப்பட வேண்டும். 22వ కీర్తన 23వ చరణంలో 22వ సంగీతం 23వ వచనத்திலே దేవుని స్తుతించుటలో భయము భక్తి కలిగి ఉండాలి. தேவனை துதிப்பதிலே பயபக்தியோடு காணப்பட வேண்டும். కీర్తనాకారుడు దావీదు దేవుని స్తుతించేవాడు. సంగీతకారునాగియ దావీదు தேவனை துதிப்பவராய் காணப்பட்டிருந்தார். 22వ కీర్తన 23వ చరణాన్ని మీరు చూడండి. 22వ అధికారం 23వ వచనத்தை பாருங்கள். యెహోవాయందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. கர்த்தருக்கு பயப்படுகிறவர்களே அவரை துதியுங்கள். ఎవరు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని స్తుతిస్తారు. யார் கர்த்தருக்கு பயப்படுகிறார்களோ அவர்கள் தேவனை துதிப்பார்கள். మనం స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం. நாம் தேவனை துதிப்பதற்கு இங்கே வந்திருக்கிறோம். ఎందుకు మనం స్తుతించాలి? எதற்காக அவரை துதிக்க வேண்டும்? గత వారములో దేవుడు చేసిన మేళను తలంచుకొని దేవుని స్తుతించినప్పుడు రాబోయే వారమంతయు కూడా దేవుడు మీకు క్షేమాన్ని దయచేయుదురుగాక. கடந்த வாரத்திலே தேவன் செய்த நன்மைகளை நினைத்து துதிக்கும் போது வரப்போகிற நாட்களிலே இன்னும் தேவன் உங்களுக்கு நன்மை செய்வாராக. దేవునికి మనం థాంక్స్ గివింగ్ చెప్పడానికి స్తుతించాలి. தேவனுக்கு நன்றியுள்ள இருதயத்தோடு நாம் துதிக்க வேண்டும். ఎవరైనా మేలు చేసినప్పుడు థాంక్స్ బ్రదర్ అని అంటారు. யாராவது நன்மை செய்த போது அவர்களுக்கு நன்றி தெரிவிப்போம். థాంక్స్ చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు అనుకోండి, நன்றி சொல்லாமல் நாம் கடந்து போவோமானால் చూడు వీడికి కృతజ్ఞత లేదని తిడతారు. பாருங்கள், இவனுக்கு நன்றி இல்லை என்று சொல்வார்கள். అదే థాంక్స్ బ్రదర్ అన్నప్పుడు ఓకే ఓకే సంతోషపడతారు. நாம நன்றி என்று சொன்ன போது அவர்கள் நன்மை செய்ததற்காக சந்தோஷப்படுவார்கள். కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపవును గాక. நாம் தேவனை நன்றியுள்ள இருதயத்தோடு துதிக்கும் போது உங்களுடைய ஆசீர்வாదம் இரட்டத்தனையாய் மாறுவதாக. ఉదాహరణకి యోనా గురించి బైబిల్లో చదువుతున్నాం. நாம் யோனாவை குறித்து வேதத்திலே பார்க்கும் போது యోనా గ్రంథం 1వ అధ్యాయం 8-9 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. யோனாவின் புஸ்தகம் 1వ அதிகாரம் 8-9 వచనங்களை వాసిக்கும் పోது, నినేవే పట్టణానికి వెళ్ళి నీవు అక్కడ నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించు అన్నాడు. நினிவே பட்டணத்திற்கு போய் அங்கே அழிந்து போகிறவர்களுக்கு சுவிசேஷத்தை அறிவிக்க சொல்லியிருந்தார். కానీ యోనా అంటాడు, వాళ్ళ మధ్యలో వెళ్ళి ఎన్ని సార్లు వాక్యాలు ప్రకటించిన వాళ్ళు మారట్లేదు ప్రభువా, నేను అక్కడికి వెళ్ళను అంటాడు. ஆனால் யோனா சொன்ன வார்த்தை அவர்களிடத்தில் எத்தனை முறை சொன்னாலும் மாறுவதில்லை, நான் போக மாட்டேன் என்று சொன்னார் யோனா தேவனிடத்தில். తర్షీష్ పట్టణానికి వెళ్ళడానికి ఒక ఓడ ఎక్కాడు. ஆகவே அவர் தர்சீஸ் பட்டணத்துக்கு போகிறதான அந்த கப்பலிலே ஏறினார். సముద్రం మధ్యలో వెళ్తూ ఉండగా సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. அந்த கடல் மத்தியிலே போகும்போது அந்த கப்பலானது அசைவாடி கொண்டிருந்தது. వెంటనే ఆ ఓడ నావికుడు భయపడిపోయాడు.
அந்த அந்த கப்பலின் நாயகனானவன் பயந்து கொண்டிருந்தார். ఈ కీడు ఎవరి వలన కలిగింది, இந்த சோதனை யாரால் உண்டானது అని అక్కడ ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా రాసి చీట్లు వేసి చీటు తీయగా యోనా పేరు వచ్చింది. அங்கே இருந்த எல்லாருடைய பேரும் எழுதி சீட்டு போட்ட போது யோனாவின் பேர் அதில் காணப்பட்டது. ఎక్కడున్నాడని వెతికాడు. அவர் எங்கே இருக்கிறார் என்று அவரை தேடினார்கள். యోనా ఎవరికి కనబడకుండా థర్డ్ క్లాస్ టికెట్ తీసుకొని ఆ ఓడ దిగువ భాగమున ఉన్నాడు. யோனா யாருக்கும் தென்படாதபடி அவர் 3ஆம் சீட்டை எடுத்துக்கொண்டு அந்த அடிபாகத்தில் இருந்தார். అపాయం వస్తుంది అని ఎరిగి తెలిసి కూడా తెలియనట్టుగా పడుకొని నిద్రపోతున్నాడు. பயங்கரமான ஒரு பிரச்சனை வருகிறது என்று அறிந்தும் அறியாதது போல தூங்கிக் கொண்டிருந்தார். వెంటనే ఓడ నావికుడు వచ్చి ఓయి నిద్రపోతా లే అని గద్దించి உடனடியாக அந்த பேழை நாயகன் வந்து தூங்குகிறவனை எழுந்திரி என்று சொன்னார். నీవు ఎవరు, நீ யார், ఎక్కడి నుంచి వచ్చావు, எங்கே இருந்து வந்தாய், నీ వ్యాపారం ఏమిటి, உன்னுடைய வியாபாரம் என்ன అని అడిగినప్పుడు నేను హెబ్రీయుడును అంటాడు. என்று கேட்டபோது அவர் சொன்னது நான் எபிரேயன் என்று சொன்னார். దేవుని భయభక్తులు కలిగిన వాడను అనే మాట వాడతాడు. நான் கர்த்தரிடத்தில் பயபக்தி உள்ளவன் என்ற வார்த்தையை சொன்னார். ఈ కీడు ఎవరి వలన కలిగినది, இந்த அபாயம் யாரால் உண்டானது, యోనా అంటాడు నా వల్లనే కలిగింది. இது என்னால் உண்டானது என்று சொன்னார். దేవుడు చెప్పినట్లుగా నేను వెళ్ళలేదు కాబట్టి నాకు నా వల్లనే ఈ ఓడ అల్ల కొలలమైంది. தேவன் சொன்னது போல நான் செய்யாதபடியினாலே இந்த அபாயம் உண்டானது என்று சொன்னார். మరి ఏం చేయాలి, நான் என்ன செய்ய வேண்டும்? ఓడ నిమ్మడం అవ్వాలి అంటే ఇప్పుడు యోనాను తీసుకెళ్లి సముద్రంలో వేయాలి. அந்த பேழை அமைதியாக வேண்டுமானால் இந்த யோனாவை கொண்டு போய் கடலிலே போட வேண்டும். వెంటనే యోనా అంటాడు నన్ను తీసి సముద్రంలో వేసేయి. யோனா சொன்ன வார்த்தை என்னை கடலிலே தூக்கி போடுங்கள் என்று சொன்னார். ఇక వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో యోనాని సముద్రంలో పడేశారు. அவர்கள் ஒன்றும் செய்யக்கூடாத நிலைமையிலே யோனாவை அந்த கடலிலே தூக்கி போட்டார்கள். ఓడ నిమ్మడమైంది అనుకోండి, அந்த கப்பலானது அமைதலாய் కానీ ஆனது. తన సేవకుని క్షేమాన్ని కోరే దేవుడు ఏం చేశాడంటే ఒక తిమింగలాన్ని పంపించి యోనాని కాపాడి ఉన్నాడు. தன்னுடைய ஊழியனின் நன்மையை விரும்பின தேவனாகிய கர்த்தர் ஒரு பெரிய மீனை உண்டாக்கி அதை அவரிடத்தில் அனுப்பினார். 3 రోజులు ఆ తిమింగల కడుపులో ఉండిపోయాడు. அந்த மீனின் வயிற்றிலே 3 நாள் இருந்தார்கள். చూడండి, ఇప్పుడు ఫ్యాన్లన్నీ ఆఫ్ చేసి మాట్లాడే మనకు ఊపిరాడకపోతే ఎంత మనకి బాధ ఉంటుంది. இந்த இடத்துல எல்லா லைட் ஃபேனும் ஆஃப் பண்ணி இருந்தால் எவ்வளவு இக்கட்டா இருக்கும் நமக்கு. ఉక్కబోసి చచ్చొద్దు ఆవద్దు అని బయటకు వెళ్ళిపోతాం. நாம் வெந்து வேர்வை சிந்தி இந்த சர்ச் வேண்டாம் சொல்லி வெளியே ஓடி விடுவோம். యోనా ఆ తిమింగల కడుపులో 3 రోజులు ఉన్నాడు. அந்த யோனா என்பவர் திமிங்கலத்தின் வயிற்றிலே 3 நாள் இருந்தார்கள். ఆ వేదనలోనే ప్రార్థన చేశాడు. அந்த வேதனையிலே அவர் ஜெபித்துக் கொண்டிருந்தார். యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యములో யோனாவின் புஸ்தகம் 2ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே దేవుని వల్లరా ఆ వేదనతోనే ఆ బాధతోనే ఆ తిమింగుల కడుపులో ఉండి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల చేసెను. அந்த வேதனையோடு அந்த மீனின் வயிற்றிலே இருந்து அவர் ஜெபித்தபோது தேவன் விடுதலையாக்கினார். కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, நன்றியுள்ள இருதயத்தோடு உம்மை துதித்து நான் பலிகளை செலுத்துவேன். నేను మొక్కుకొన్న మొక్కుబడులను చెల్లింపక మానును, நான் உடன்படிக்கை செய்த உடன்படிக்கை நான் நிறுத்திக் கொள்ள மாட்டேன் என்று యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని అక్కడ ఉండి ప్రార్థన చేశాడు. கர்த்தரிடத்தில் மாத்திரமே ரட்சிப்பு உண்டாகும் என்று அந்த இடத்திலே இருந்து அவர் ஜெபித்தார். వెంటనే తిమింగల వెళ్ళి అందరికి వెళ్ళి కక్కి వేయగా యోన బయటకు వచ్చాడు. திமிங்கலமானது அந்த இடத்துக்கு போய் அவரை கக்கி போட்டபோது அவர் வெளியே வந்தார். ప్రియమైన వారలారా, యోన ప్రార్థించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. யோனா ஜெபித்தார், நன்றியுள்ள இருதயத்தோடு கூட துதித்தார். వెంటనే విడుదల దేవుడు ఇచ్చాడు. உடனடியாக தேவன் விடுதலையை உண்டாக்கினார். ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ ఉన్నాం. ஒருமுறை யோசிங்கள், நாமும் ஜெபிக்கிறோம், துதித்துக் கொண்டிருக்கிறோம். మనం ఎంతగా స్తుతిస్తామో అంతగా నా దేవుని కృప మీకు అనుగ్రహింపబడును గాక. எவ்வளவாய் நீங்கள் தேவனை துதிப்பீர்களோ அவ்வளவாய் தேவனுடைய கிருபை உங்களுக்கு அருளப்படுவதாக. నీ నోరు బాగుగా తెరువుము, నేను కృపతో నింపుతాను అంట. உன்னுடைய வாயை விஸ்தாரமாய் தெரு, நான் கிருபையினால் அதை நிரப்புவேன் என்று சொன்னார். కొందరు ఇంట్లో నోరు తెరుస్తారు, சிலர் வீட்டிலே தன்னுடைய வாய்களை திறப்பார்கள். మరి కొందరు ఆ పంపుల దగ్గర నోరు తెరుస్తారు, சிலர் பம்படியிலே திறப்பார்கள். గొడవాడేటప్పుడు నోరు తెరుస్తారు, சண்டை போடும்போது வாய்களை திறப்பார்கள். మరి చర్చిలో నోరు తెరుస్తున్నారా? தேவனுடைய ஆலயத்திலே உங்களுடைய வாய்களை திறக்கிறீர்களா? దేవుని మందిరానికి వచ్చిన వెంటనే ఆడవరే స్తోత్రం 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 అనే మాట మీ నోట ఉందనుకోండి,
రేపటి రోజు నుండి శనివారం వరకు కృప సమృద్ధిగా మీకు అనుగ్రహింపబడును గాక. தேவனுடைய ஆலயத்துக்கு வந்தது முதற்கொண்டு தேவனை துதிக்கிற அனுபவம் உங்களுக்கு இருக்கும்போது உங்களுடைய நாட்களிலே தேவன் நன்மை செய்வாராக. ఎంతగా యేసయ్య నామస్మరణ చేస్తారో మీకు కృప అనుగ్రహింపబడుతుంది. எவ்வளவாய் தேவனுடைய நாமத்தை துதிப்பீர்களோ அவ்வளவாய் தேவனுடைய கிருபையை பெற்றுக்கொள்வீர்கள். సింహాల గుహలో వేయబడ్డ దానియేలు స్తుతించాడు. சிங்க கெபியிலே போடப்பட்ட தானியேல் தேவனை துதித்தார். పౌలు సీలలు చెరసాలలో స్తుతించారు. பவுலும் சீலாவும் சிறைச்சாலையிலே துதித்தார்கள். దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా మనం దేవుని స్తుతించగలము. தேவனிடத்தில் பயபக்தியாய் இருக்கும்போது தேவனை நாம் துதிக்கக்கூடியவர்களாய் இருப்போம். దేవుడు చేసిన మేళను తలంచుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. தேவன் செய்த நன்மைகளை நாம் நினைக்கும் போது நம்முடைய கண்களிலே கண்ணீர் வரும். ఆ మధ్య ఒక యవనస్తుడు అన్నాడు, అన్నయ్య నాకు ఎంత ప్రార్థన చేసినా కన్నీళ్లే రావట్లేదు. ஒரு வாலிபன் சொன்னார், நாங்கள் எவ்வளவு ஜெபித்தாலும் எனக்கு அழுகை வருவதில்லை என்று. సరే ఇంటికి వెళ్ళి ఉల్లిపాయలు తరిగి కంటి దగ్గర పెట్టుకోవాలి. வீட்டுக்கு போய் வெங்காயத்தை அறிந்து கண்ணிடத்தில் வைத்துக்கொள் என்று சொன்னேன். ప్రేమిన వాళ్ళారా, దేవుడు చేసిన మేళను తలంచుకున్నప్పుడు కన్నీళ్లు రావాలి. தேவன் செய்த நன்மைகளை நாம் நினைக்கும் போது கண்ணீர் வரும். గతంలో మీ స్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ స్థితిలోని దేవుడు మనం తీసుకొచ్చాడో తలంచినప్పుడు ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయి. கடந்த நாட்களிலே என்னுடைய நிலைமை எவ்விதமாய் இருந்தது, இப்பொழுது எவ்விதமாய் இருக்கிறேன் என்று நினைக்கும் போது உங்களுடைய கண்களிலே கண்ணீர் வரும். మన బ్రతుకును బ్రతుకుగా మార్చిన దేవుణ్ణి తలంచినప్పుడు కన్నీళ్లు వస్తాయి. நம்முடைய வாழ்க்கையை வாழ்க்கையாய் மாற்றின இயேசுவை நினைக்கும் போது கண்ணீர் வரும். వాటన్నిటిని తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు నిశ్చయముగా ఆ దేవుడు కృప మీకు సమృద్ధిగా దయచేయుదురుగాక. அவற்றை எல்லாவற்றையும் நினைக்கும் போது நிச்சயமாகவே தேவனுடைய கிருபை உங்களுக்கு கொடுப்பாராக. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో భయం కలిగి ఉండాలి. ஆகவே தேவனுடைய சமூகத்திலே ஜெபிப்பதிலே பயபக்தியாய் இருக்க வேண்டும். రెండవది స్తుతించుటలో భయము భక్తి కలిగి ఉండాలి. இரண்டாவதாக நன்றியுள்ள இருதயத்தோடு துதிப்பதிலே பயபக்தியாய் இருக்க வேண்டும். ఖచ్చితంగా మనం స్తుతిస్తూ ఉండాలి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని ఆయన నామస్మరణ ఇంట ఉన్న బయట ఉన్న పనిచేస్తున్న స్థలాలు ఎక్కడ ఉన్నా కూడా యేసు నామస్మరణ మీరు చేయాలి. நிச்சயமாகவே எல்லா இடத்திலும் நீங்கள் இருக்கும்போது இயேசுவின் நாமத்தை துதித்துக் கொண்டிருக்க வேண்டும். అప్పుడు మీరు సమృద్ధిగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. அப்பொழுது நிச்சயமாகவே நீங்கள் ஆசீర్వదించబடுவீர்கள். మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వాక్యములో எபேசியர் 5ஆம் அதிகாரம் 33ஆம் வசனத்திலே ఒకటి ప్రార్థనలో, రెండవది స్తుతించుటలో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. முதலாவது ஜெபத்திலும் இரண்டாவது துதித்தலிலும் நாம் பயபக்தியாய் இருக்க வேண்டும். మూడవది కుటుంబంలో దేవుని యందు భయం కలిగి ఉండాలి. மூன்றாவதாக குடும்பத்திலே தெய்வ பக்தியோடு கூட காணப்பட வேண்டும். కుటుంబ వ్యవస్థ ఉన్నది, குடும்ப விவசாயம் இருக்கும். భార్య భర్త పిల్లలు ఉన్నారు, கணவன் மனைவி பிள்ளைகள் இருக்கிறார்கள். కుటుంబం మధ్యలో దేవుని యందు భయం కలిగి ఉండాలి. குடும்பத்திலும் தேவனிடத்தில் பயபக்தியா இருக்க வேண்டும். మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను రాయబడి ఉంది. ஒவ்வொரு புருஷனும் தன்னுடைய மனைவியை நேசிக்க வேண்டும், மனைவியானவள் தன்னுடைய புருஷனுக்கு பயபக்தியா இருக்க வேண்டும். కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండటానికి రెండు ఫార్ములాని ఫాలో అవ్వాలి. குடும்பம் ஆசீர்வாதமாய் இருக்க வேண்டுவதற்கு இரண்டு நடைமுறை மாத்திரம்தான். ఒకటి, భార్యని భర్త ప్రేమించాలి. ஒன்று, கணவன் மனைவியை நேசிக்க வேண்டும். భార్య భర్తకి లోబడి ఉండాలి. மனைவி கணவனுக்கு கீழ்ப்படிய வேண்டும். భయం కలిగి ఉండాలి. பயத்தோடு இருக்க வேண்டும். ఈ రెండు ఫార్ములా ఫాలో అయితే కుటుంబంలో ఏ సమస్యలు రావండి. హల్లెలూయా. இரண்டையும் நீங்கள் ஃபாலோ பண்ணும்போது குடும்பத்தில் எந்த பிரச்சனையும் உண்டாயிருக்காது. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యములో 1 பேதுரு 3ஆம் அதிகாரம் 6ஆம் வசனத்திலே అబ్రహాము శారా గురించి రాయబడి ఉంది. அபிரகாம் சாராளை குறித்து அங்கே எழுதப்பட்டிருக்கிறது. శారా యజమానుడా అని పిలిచారు. சாராள் அபிரகாமை எஜமானனே என்று அழைத்தாள். కొంతమంది ఎలా పిలుస్తారు? ఆ మధ్య భార్య భర్త మాట్లాడుతూ ఉన్నారు నా దగ్గర, ఏ రమేష్ పోయి స్టవ్ మీద అన్నం పెట్టువా అన్నది. சமீப காலத்திலே ஒரு தம்பதியார் என்னோடு பேசும்போது தன்னுடைய கணவரை, ரமேஷ் நீ போய் சாப்பாடு செய்ய என்று சொன்னார்கள். ఎవరున్నారు రమేష్, ఎవరన్నా వేరే వాళ్ళు అంటే ఆయన భర్త పేరే రమేష్ అంట. வேற யாரும் கூப்பிடுறாங்க பார்த்தா தன்னுடைய கணவனை அவர்கள் அழைத்தார்கள். చూడన్నా నన్ను ఎట్ట మాట్లాడిందో అంటది. பாருங்க அண்ணா என்னை எப்படி கூப்பிடுறாங்க என்று சொல்றாரு. ఒక గౌరవము రెస్పెక్ట్ లేదు అని అంటారు. அவர் மரியாதை கொடுக்காமல் அழைக்கிறார்கள் என்று சொன்னார். ఒకవేళ ఇంట్లో అలా మాట్లాడుకున్నా పర్వాలేదు, నా ముందు అందరి ముందు మాట్లాడితే ఎలా ఉంటుందండి? தனிமையில இருக்கும்போது பேசினால் பரவாயில்லை, மற்றவர்கள் நான் இருக்கும்போது பேசும்போது எப்படி? ప్రేమిన బంధురా, అబ్రహాము శారా
యజమానుడా అని పిలిచి సంబోధించారు. அபிரகாமை சாராள் எஜமானனே என்று அழைத்தாள். లోకములు చెప్తూ ఉంటారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. உலகத்திலே சொல்வார்கள், மரியாதை கொடுத்து மரியாதை பெற்றுக் கொள்ளுங்கள். ఒకవేళ ఇంట్లో అలా లేకపోయినా అందరి ముందు గౌరవంగా మాట్లాడే అనుభవం కావాలి. வீட்டிலே அப்படி இல்லாமல் இருந்தால் மற்றவர்களிடத்திலே கௌரவமாய் இருக்க வேண்டும். అబ్రహాము శారా వాళ్ళిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చేత వారికి దేవుడు సంతానం ఇచ్చారని రాయబడి. அபிரகாமும் சாராளிடத்தில் பயபக்தியாய் இருந்தபடியினாலே தேவன் அவர்களுக்கு சந்தானத்தை கொடுத்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ ఎక్కువ స్త్రీలు ఉన్నారు కాబట్టి, இங்கே அதிகமாய் ஸ்திரீகள் இருப்பதினாலே సామెతల గ్రంథం 31వ అధ్యాయము ఆ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి, స్త్రీలు పాటించవలసిన కార్యాలన్నీ రాయబడ్డాయి. நீதிமொழிகள் 31ஆம் அதிகாரத்தை நீங்கள் வீட்டுக்கு போய் வாசியுங்கள். அங்கே பெண்ணானவள் எப்படியாய் வாழ வேண்டும் என்கிற காரியத்தை தெரியப்படுத்துகிறார். ఎందుకు సామెతల్లో ఎక్కువ స్త్రీ గురించి రాయబడి ఉందంటే, ஏன் நீதிமொழிகளில் பெண்களை குறித்து எழுதப்பட்டது என்றால், యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. கர்த்தரிடத்தில் பயபக்தியாய் இருக்கிற பெண்ணானவள் கீர்த்தி பெற்றவள். కుటుంబం కట్టబడాలి అన్నా పాడైపోవాలన్నా స్త్రీ చేతుల్లోనే ఉంది. குடும்பம் நிலை பெற வேண்டுமானாலும் நிலை குலைய வேண்டுமானாலும் பெண்ணிடத்தில் உண்டு. అందుకే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. ஆகவே அதற்காகவே அவர்களை பற்றி அதிகமாய் பேசுகிறார். యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. கர்த்தரிடத்தில் பயபக்திக்குரிய பெண்ணை தேவன் கீர்த்தியாக்குவார். కాబట్టి ప్రియమైన వారలారా, మీ కుటుంబ వ్యవస్థని మీరు పవిత్రంగా కాచుకొందురుగాక. ஆகவே உங்களுடைய குடும்ப நிலவரத்தை நீங்கள் பரிசுத்தமாக்கிக் கொள்வீர்களாக. నాకు తెలిసినట్లుగా చాలా కుటుంబాలు తెలుసు, எனக்கு தெரிந்த அநேக குடும்பங்கள் தெரிந்திருக்கிறது. అంతవరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు గొడవలు అసమాధానాలు రావడానికి కారణాలు ఏంటి? అమ్మట్టుమాయ్ அமைதலாய் இருந்த குடும்பத்திலே பிரச்சனைகள் வருவதற்கான காரணம் என்ன? వెంటనే కారణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొకడు ఎవడో ఎంటర్ అయ్యారు. அவர்கள் இருவர் மத்தியிலே மற்றொருவர் உள்ள நுழைந்ததினால், లేకపోతే ఫోను చూశాడు భర్త, ఓ మెసేజ్ వచ్చింది ఎవడు అనగానే స్టార్ట్ అయింది పోరాటం. இல்லை என்றால் கணவன் போனை பார்க்கும்போது மெசேஜ் யார் என்கிற வார்த்தை எழும்பும்போது பிரச்சனை உண்டாகலாம். కాబట్టి వివాహం అయిన తర్వాత కుటుంబ వ్యవస్థని మీరు పవిత్రంగా కాచుకుందరుగాక. திருமணம் ஆன பிறகு உங்களுடைய குடும்பத்தை நீங்கள் பரிசுத்தமாய் காத்துக்கொள்ள வேண்டும். పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యములో 1 பேதுரு 3ஆம் அதிகாரம் முதல் வசனத்திலே భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన ఉండాలి అని పేతురు తన పత్రికలో రాస్తాడు. பயத்தோடு கூடிய பரிசுத்தம் இருக்க வேண்டும் என்று தன்னுடைய நிருபத்தில் எழுதுகிறார். ఒకవేళ భర్త రక్షణ లేకుండా ఉన్నారనుకోండి, ஒருவேளை கணவன் ரட்சிக்கப்படாமல் இருந்தால் భార్య యొక్క మంచి ప్రవర్తనను బట్టి భర్త మారుతాడు. மனைவியுடைய சத்கிரியையினாலே அவர் மாற்றப்படலாம். ఆ మధ్య ఒక సహోదరి ఎప్పుడు చూసినా అనయ్య నా భర్త మారలేదు ఎప్పుడు చూసినా సీరియల్ సినిమాలు చూస్తుంటాడు అని అంటూ ఉండేది. ஒரு சகோதரி, அண்ணனே என்னுடைய கணவன் மாறவில்லை என்று சொல்லி எப்போ பார்த்தாலும் சினிமா பார்த்து கொண்டிருக்கார் என்று சொன்னார்கள். ఒకసారి సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను విజిటింగ్. ஒரு முறை திடீரென்று நான் போனேன் அவர்கள் வீட்டுக்கு. భార్య భర్త ఇద్దరు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ ఉన్నారు, సినిమా చూసుకుంటారు. கணவன் மனைவி இணைந்து அந்த படத்தை பார்த்து சிரித்து கொண்டிருந்தார்கள். మరి అలా ఉంటే భర్త ఎలా మారుతాడు? அப்படி இருந்தால் கணவன் எவ்விதமாய் மாறுவார்? భార్య యొక్క మంచి ప్రవర్తన బట్టి భర్త మారుతాడు. மனைவியுடைய நற்கிரியை கண்டு கணவன் ரட்சிக்கப்படக்கூடும். భర్త యొక్క మంచి ప్రవర్తనను బట్టి భార్య రక్షణలోకి వస్తుంది. கணவனுடைய நற்கிரியை கண்டு மனைவி ரட்சிக்கப்படுவார். వాక్యము లేకుండానే వారిని రక్షించుకోవచ్చని ఆ పేతురు తన పత్రికలో రాస్తాడు. வசனம் இல்லாமலே அவர்களை ரட்சித்துக் கொள்ளலாம் என்று பேதுரு எழுதின நிருபத்திலே பார்க்கிறோம். ఇన్ అవర్ క్యారెక్టర్స్, స్వభావాలను బట్టే మార్చబడతారు. அவருடைய குணாதிசயங்களை கொண்டு அவர்கள் மாற்றப்படுவார்கள். కాబట్టి ప్రియమైన వారలారా, స్వభావాల్లో బైబిల్ భక్తి కలిగి ఉండటం ద్వారా మార్పు ప్రతి ఒక్కరిలో కలుగును గాక. ஆகவே உங்களுடைய சுபாவத்திலே பயபக்தியாய் இருக்கும்போது ஒரு பெரிய மாற்றத்தை தேவன் உண்டாக்குவார். కుటుంబ వ్యవస్థలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. குடும்ப நிலவரத்திலே தேவனிடத்திலே பயபக்தியாய் இருக்க வேண்டும். ఎక్కడ చెడుతనానికి పాపానికి చోటు ఇవ్వకుండా పవిత్రంగా కాచుకోవాలి. எங்கேயும் தீமைக்கு இடம் கூடாதபடி ஒரு பரிசுத்தத்தை காத்துக்கொள்ள வேண்டும். పర స్త్రీని ప్రేమించడం, పర పురుషుని ప్రేమించడం ద్వారా కుటుంబాలు నరక కోపాలుగా మార్చబడిపోతాయి. అన్య స్త్రీయையும் అన్య పురుషునైயும் நேசிக்கும் போது குடும்பம் நரகமாய் மாற்றப்படும். అలాంటి పరిస్థితులు ఈ చెన్నై పట్టణంలో చాలా ఉన్నాయి. అద్భుతమైన నిలవరங்கள் இந்த சென்னை பட்டணத்தில் அநேகம் காணப்படுகிறது. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ஆகவே தேவன் உங்களை அறிந்து கொண்டிருக்கிறார். కుటుంబ వ్యవస్థలో పిల్లల మధ్యలో తల్లిదండ్రి భార్య భర్త కుటుంబ వ్యవస్థలో పవిత్రతను మీరు కాచుకుంటారు. உங்களுடைய குடும்ப நிலவரத்திலே குடும்பத்திலே எல்லோரும் பரிசுத்தத்தை காத்துக்கொள்வீர்களாக. కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరి మందిరానికి వచ్చి కర్నూలు పகுதியில் ஊழியம் செய்யும் போது ஒரு
சகோதரி ஆலயத்துக்கு வந்தார்கள். ఇద్దరు పిల్లలు, 2 பிள்ளைகள். భర్త భయంకరమైన త్రాగుడుపోతాడు. கணவன் பயங்கரமான குடிகாரர். ఆమె చాలా చదువుకున్నది, అందగత్తి కూడా. அவர்கள் நன்றாக படித்தவர்கள், அழகாய் இருப்பவர்கள். రోజులు గడిచిపోతూ ఉన్నాయి, మందిరానికి వస్తూ పోతూ ఉండేది. సడన్ గా ఒక సహోదరుని తనతో పాటు మందిరానికి తీసుకొచ్చారు. அவர்கள் அநேக நாட்கள் ஆலயத்துக்கு வந்து கொண்டு போயிருந்தார்கள். ஒரு நாளில் சடனாக ஒரு வாலிபனை கொண்டு வந்தார்கள். ఆయన మా బంధువుల్లో ఆయన అని పరిచయం చేసి, அண்ணா இவர் என்னுடைய சொந்தக்காரர்கள் ஒருத்தர் என்று எனக்கு அறிமுகம் செய்தார்கள். సరే ఉండొచ్చేమో అనుకొని ప్రార్థన చేస్తూ పంపించేవారు. వస్తూ పోతూ ఉండేవారు. சரி இருக்கலாம், உறவினராக இருக்கலாம் என்று சொல்லி நாங்கள் ஜெபித்து அவர்கள் அனுப்பினோம். ఓ రోజున సడన్ గా ఒక బిలీవర్ ఫోన్ చేశారు. నా పలాని సహోదరి ఆమె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ஒரு நாளிலே ஒரு விசுவாசி தொலைபேசியிலே எங்களை பகிர்ந்து கொண்டு அந்த சகோதரி தற்கொலை செய்து கொண்டார்கள் என்று சொன்னார்கள். వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. அவரை உடனடியாக ஹாஸ்பிட்டல் கொண்டு போனார்கள். కాలిపోయి శరీరం మొత్తం కాలిపోయింది. அவருடைய உடல் எல்லாம் கருகி போனது. ప్రేమిన వల్ల కారణం ఏంటంటే భర్త త్రాగుడుబోతుడై ఉంటే ఈమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. காரணம் என்னவென்றால் தன்னுடைய கணவன் குடிகாரராய் இருந்ததினாலே இவர்களுக்கு வேறொரு தொடர்பு இருந்தது. ఆమె చదువుకున్న వ్యక్తి అందగత్తే, కానీ ఆమె చనిపోయినప్పుడు ఆమె కాలిపోయినప్పుడు ఆ హాస్పిటల్ ఆమె దగ్గరికి వెళ్తే దయ్యంలాగా ఉంది. அவர்கள் படித்தவர்கள், அழகானவர்கள், ஆனால் அவர்கள் எரிந்த போது தன்னுடைய தேகத்தை பார்க்கும்போது அங்ககீனமாக பயங்கரமாக இருந்தது. నేను చాలా బాధపడ్డాను. நாங்கள் மிகவும் வேதனைப்பட்டோம். కుటుంబ వ్యవస్థని పవిత్రంగా కాచుకొనందు వలన ఈ స్థితికి వచ్చేసింది ఆ సహోదరి. குடும்ப நிலவரத்தை பரிசுத்தமாய் காத்துக் கொள்ளாததினாலே இந்த நிலவரம் உண்டானது. సొంత తల్లిదండ్రులు కూడా రాలేదండి. ఆయన డాక్టర్ వాళ్ళ నాన్న అయినా కూడా రాలేదు. தன்னுடைய தகப்பன் ஒரு மருத்துவர், ஆனாலும் அவர் வந்து பார்க்கவில்லை. కారణం ఏంటంటే నా కూతురు ఇలా చేసిందే, పనికి మాలింది అని చెప్పి వాళ్ళు కూడా రాలేదు. ஏனென்றால் என்னுடைய பெண்ணானவள் இதை செய்தாலே என்று நிலவரத்துக்காக வரவில்லை. నేను ప్రార్థన చేసి వచ్చాను, వారానికి చనిపోయింది. ஜெபித்த ஒரு வாரத்திலே அவர்கள் மரித்து போனார்கள். మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ డెడ్ బాడీ తీసుకెళ్లి సమాధి చేశారు. முனிசிபாலிட்டியில் இருப்பவர்கள் அந்த உடலை எடுத்து அடக்கம் செய்தார்கள். చూడండి, చాలా ఘోరమైన పరిస్థితి. பாருங்கள், ஒரு பயங்கரமான ஒரு சூழ்நிலை. కుటుంబంలో భార్యాభర్త మధ్యలో పవిత్రంగా భయం భక్తి లేనందు వలన అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. குடும்பத்திலே கணவன் மனைவி மத்தியிலே பயபக்தி இல்லாததினாலே விதமான காரியங்கள், చెడుతనానికి అక్రమానికి చోటించడం ద్వారా అలాంటి సమస్యలు, அசுத்தத்திற்கு இடம் கொடுத்ததினாலே ஏற்பட்ட பிரச்சனைகள். కాబట్టి మీ కుటుంబ వ్యవస్థని పవిత్రంగా కాచుకొనుటలో భయం భక్తి కలిగి ఉందరు గాక. ஆகவே உங்களுடைய குடும்ப நிலவரத்தை பரிசுத்தமாய் காத்துக் கொள்வதிலே பயபக்தியாய் நீங்கள் காணப்படுவீர்களாக. అందుకే ఉంగరము తాళిబొట్టు కడతారు. அதற்காக தான் தாலியும் ரிங்கையும் போடுகிறார்கள். పని లేకుండా కడతారు. வேலை இல்லாம செய்கிறாங்க. இத నిబంధనకు గుర్తుగా మంగళసూత్రం అంటారు. உடன்படிக்கைக்கு அடையாளமாக மாங்கல்யத்தை சொல்கிறார்கள். పెళ్లి చేసేటప్పుడు మంగళసూత్రం ఎందుకంటే ఇండియన్ కల్చర్ ప్రకారంగా మంగళసూత్రం అంటే నిబంధనకు భార్య భర్త ఇద్దరు నిబంధన చేసుకుంటారు, ఒకరికొకరు ఎడబాయము అని. இந்திய அரசாங்க சட்டத்தின் தீர்மானத்தின்படி அந்த மாங்கல்யமானது ஒரு உடன்படிக்கையாய் காணப்படுகிறது. ఉంగరం అనేది ఒక ప్రేమకు గుర్తుగా, மோதிரம் என்பது அன்பிற்கு அடையாளமாய் இருக்கிறது. ఓ సహోదరుడు అంటాడు, నేను ఉంగరాన్ని పెట్టుకుంటానన్నా, ఈ ఉంగరాన్ని చూసినప్పుడల్లా నా భార్య నాకు ఉన్నది అనుకుంటాడంట. நான் இந்த மோதிரத்தை அணிந்து கொள்வேன், இதை பார்க்கும் போதெல்லாம் என்னுடைய மனைவியை நினைத்துக் கொள்வேன் என்று சொல்வார். భార్య కూడా ఉంగరం చూసుకుంటూ నా భర్త నాకున్నాడు, மனைவியும் தன்னுடைய மோதிரத்தை பார்க்கும்போது என்னுடைய கணவர் எனக்கு இருக்கிறார் என்று நினைப்பார்கள். మైండ్ డైవర్ట్ అవ్వకుండా కుటుంబంలో పవిత్రంగా వ్యవస్థని కాపాడుకుంటూ தன்னுடைய மனதானது சிதறப்படாதபடி தன்னுடைய குடும்பத்தை காத்துக் கொள்கிறார்கள். కాబట్టి ప్రేమిన వాళ్ళ కుటుంబంలో దేవునితో భయము భక్తి కలిగి ఉండే అనుభవాన్ని మీరు కాచుకుంటారు. ஆகவே குடும்பத்திலே தேவனிடத்தில் பயபக்தியா இருக்கிற அனுபவத்தை காத்துக் கொள்ளுங்கள். ఒకటి ప్రార్థనలో, రెండవది స్తుతించుటలో, ஒன்று ஜெபத்திலும், இரண்டாவது துதித்தலிலும், మూడవది కుటుంబంలో దేవునితో భయం భక్తి, மூன்றாவதாக குடும்பத்திலே தேவ பக்தியோடு காணப்பட வேண்டும். నాలుగవదిగా 5వ కీర్తన 7వ చరణములో వర్షిప్ లో మనం ఆరాధనలో భయం భక్తి కలిగి ఉంటాం. சங்கீதம் 5ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே தேவனை ஆராதிப்பதிலே நாம் பயபக்திக்குரியவர்களாய் இருக்க ప్రభు வேண்டும். సన్నిధికి వచ్చి మనం ఆరాధిస్తూ ఉన్నాం. தேவனுடைய ஆலயத்திற்கு வந்து நாம் ஆராதித்துக் கொண்டிருக்கிறோம். అందులో కూడా మనం భయం భక్తి కలిగి ఉంటాం. அதிலும் நாம் பயபக்திக்குரியவர்களாய் இருக்க வேண்டும். మనము రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుని ఆరాధించడానికి వస్తాం. நாம் ராஜாதி ராஜாவை, கர்த்தாதி கர்த்தாவை ஆராதித்துக் கொண்டிருக்கிறோம். కీర్తనకారుడు అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను,
నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. நானோ உமது மிகுந்த கிருபையினாலே உமது ஆலயத்துக்குள் பிரவேசித்து உமது பரிசுத்த சந்நிதியிலே భయభక్తియుடன் పనిందు కొల్వేన్ என்றார். దేవునియందు భయభక్తులు కలిగి ఉండాలి ఆరాధనలో. தேவனிடத்தில் பயபக்தியோடு இருக்க வேண்டும் ஆராதிக்கும் போது. కొన్నిసార్లు కొందరు సెల్ ఫోన్ చూస్తారు. சில சமயத்திலே சிலர் மொபைல்களை பார்த்து கொண்டிருப்பார்கள். మరి కొంతమంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇన్నట్లే చూస్తూ ఉంటారు. சிலர் தங்களுடைய காதணிகளை அணிந்து கொண்டு பார்க்கிறது போல பார்ப்பார்கள். ఇంకొంతమంది ముసుగు అంతవరకు లాగి నిద్రపోతూ ఉంటారు. சிலர் முக்காடிட்டு அப்படியாய் தூங்கிக் கொண்டிருப்பார்கள். ఆమె ప్రార్థనలో నిద్రపోతూ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆమెన్ అన్నా కూడా ఒక ముసుగు తీయట్ల. ஒரு முறை உபவாச கூட்டத்திலே நாங்கள் முடித்து ஆமென் என்று சொன்ன போதும் ஒரு ஸ்திரீ எழுந்திருக்கவில்லை. నిద్రపోతుంది. அவர் புரட்டை விட்டு தூங்கிக் கொண்டிருந்தார்கள். లేపమ్మా లేపమ్మా అంటే లేపి ఇంతవరకు సంఘంగా ఎట్లా తెరుచుకుంటారు. அவங்க எழுப்பு சொன்னபோது எழுந்திருச்சாங்க. ప్రార్థనలో నిద్ర, ஜபத்திலே தூக்கம். ప్రియమైన వారలారా, ఆరాధనలో నిద్ర. ஆராதனையிலே தூங்கிக் கொண்டிருக்கிறார்கள். అందుకే ఆరాధనకు వచ్చేటప్పుడు తినకుండా రావాలి. ஆகவே தேவனுடைய ஆலயத்திற்கு வரும்போது புசித்து வரக்கூடாது. తిన వచ్చారనుకో నిద్రపోతారు. சாப்பிட்டு வந்தீங்கன்னா உறக்கம் வந்துடும். అందుకే 2 hours ఆరాధన మార్నింగ్ పెట్టాము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ తిని పడుకోవచ్చు. ஆகவே தான் அதிகாலையிலே 8 மணிக்கு இந்த ஆராதனை வைத்துக் கொண்டிருக்கோம். நீங்கள் போய் சாப்பிட்டுக் கொள்ளலாம். ఆరాధనలో దేవుడు చూస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు అనే ఆ భయం మీలో ఉండాలి. ஆராதனையிலே தேவன் பார்த்து கொண்டிருக்கிறார், தேவன் என்னை தரிசிக்கிறார் என்கிற பயம் இருக்க வேண்டும். ఆఫీస్కి వెళ్తే అక్కడ మాట్లాడతారా? உங்களுடைய வேலை ஸ்தலத்திற்கு நீங்க போகும்போது அங்கே பேசிக் கொண்டிருப்பீர்களா? మధ్య ఒక విశ్వాసి లెక్చరర్ కి డ్రైవర్ గా ఉన్నాడు. ஒரு விசுவாசி ஒரு லெக்சரருக்கு டிரைவராய் பணிபுரிந்து கொண்டிருந்தார். ఆయనకు ఫోన్ వచ్చిందట. హలో అనగానే వెనక ఆమె తిడుతుంది, ఇంటికి వెళ్ళి మాట్లాడుకో, పెట్టో ఫోన్ అన్నది. అంతే. டிரைவிங்ல இருக்கும்போது அவருக்கு ஃபோன் வந்து அலோன்னு சொன்னது, அவங்க சொன்னாங்க ஃபோனை கட் பண்ணுன்னு சொல்லியிருந்தாங்க. మీరు పనిచేస్తున్న స్థలాల్లో నెగ్లిజెన్స్ గా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? வேலை ஸ்தலத்திலே வேலை பார்க்காமல் அசதியா இருந்தால் ஒத்துக்கொள்வார்களா? ఒక ఆఫీస్ లో గానీ, ఒక ఇన్స్టిట్యూట్ లో గానీ, ఒక ఎక్కడైనా కూడా డిసిప్లిన్ మొబైల్ కూడా అలో చేయరు. சில இடத்திலே தங்களுடைய வேலை ஸ்தலத்திலே மொபைலும் அனுமதிக்க மாட்டார்கள். అంతకంటే ఇది ఎంతో భయంకరమైన స్థలం అంటాడు యాకోబు. அதை காட்டிலும் இது பயங்கரமான இடம் என்று யாக்கோபு சொல்கிறார். ఈ భయంకరమైన స్థలములో ఫియర్ అవుతున్నాడు. దేవునికి భయపడే అనుభవం మనకు కావాలి. இந்த பயங்கரமான தேவனுடைய சபையிலே தேவனுக்கு பயப்படுகிற அனுபవం நமக்கு இருக்க வேண்டும். కాబట్టి ప్రియమైన వారలారా, ఆరాధనలో మీరు భయముతో ఆరాధన చేసి వెళ్ళారనుకోండి, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించి ఆయన ప్రసన్న వదనము చేత మిమ్మల్ని తృప్తిపరచును గాక. ஆராதனையிலே தேவனை பயபக்தியோடு நீங்கள் ஆராதிக்கும் போது தேவன் உங்களை ஆசீர்வதிப்பாராக. లెవిటికస్, లేవియా కాండం 19వ అధ్యాయము 30, 31, 32 వాక్యాలు గమనించండి. லேவியராகமம் 19ஆம் அதிகாரம் 31ஆம் வசனத்தை கவனியுங்கள். అక్కడ విశ్రాంతి దినమును గురించిన భయము దేవుని ప్రజలు కలిగి ఉన్నారు. அங்கே ஓய்வு நாளை குறித்து தேவனுடைய ஜனங்கள் பயபக்தியா இருக்கிறார்கள். నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. நான் நியமித்ததான ஓய்வு நாளை நீங்கள் ஆசரிக்க வேண்டும். నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. என்னுடைய பரிசுத்த ஸ்தலத்தை நீங்கள் ஆசரிக்க வேண்டும். నేను యెహోవాను, நான் கர்த்தர். ప్రియమైన వారలారా, మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చే విషయంలో భయం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. நீங்கள் தேவனுடைய சந்நிதிக்கு வருகிற விஷயத்திலே பயபக்தியா இருக்க வேண்டும். తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖము గణపరిచి నీ దేవునికి భయపడవలెను. నేను యెహోవాను అంటాడు. தலை நரைத்தவனிடத்தில் நீ எந்திரித்து மரியாதை கொடுப்பது போல நான் தேவனாகிய கர்த்தர் என்று சொல்கிறார். నన్ను గణపరచువారని నేను కూడా గణపరుస్తున్నాను. என்னை கனப்படுத்துகிறவரை நானும் கனப்படுத்துவேன் என்று தேவன் சொல்கிறார். ప్రియమైన వారలారా, 6 రోజులు మీరు పనిచేయండి. 6 நாட்கள் நீங்கள் வேலை செய்யுங்கள். 7వ రోజు విశ్రాంతి దినము రాగానే ఖచ్చితంగా ఇలాగే మీరు దేవుని మందిరానికి రావాలి. 7ஆம் நாள் ஓய்வு நாள் வந்த போது நீங்கள் தேவனுடைய நாளை தேவனுக்கு என்று ஒதுக்க வேண்டும். పాత నిబంధన కాలంలో అయితే రాళ్లతో కొట్టి చంపేవారు. பழைய ஏற்பாட்டின் நாட்களிலே ஓய்வு நாளை ஆசரிக்காதவர்களை கல்வினால் அடித்துக் கொள்வார்கள். కానీ ఈ రోజుల్లో అలాంటి కొట్టేవాళ్ళు ఎవరు లేరు. இந்த நாட்களில் அப்பேற்பட்ட தண்டனைகள் கிடையாது. కానీ ప్రియమైన వారలారా, ఫియర్ అవుతున్నారు. దేవునికి మనం భయపడి ఈ పూట ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి అని ఆ సత్యాసక్తి, దైవాసక్తి నా దేవుడి మీలో కలుగజేయును గాక. ஆனால் தேவனுக்குரியதான பயபக்தி நமக்குள் இருக்கும்போது தேவனுடைய சமூகத்துக்கு போகணும் என்கிற பயபக்தி நமக்கு உண்டாகும். ఇది నా దినము అంటాడు దేవుడు. இது என்னுடைய நாள் என்று தேவன் சொல்கிறார். ఆయన దినాన్ని దేవుని సన్నిధిలో మీరు గడిపి వెళ్ళారనుకోండి, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అట్టి ఆశీర్వాదాలు నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయును గాక.
ஒரு நாளை தேவனுடைய சமூகத்திலே நீங்கள் கடத்தும் போது 1000 நாட்களுக்கு இணையான ఆశీర్వాదத்தை தேவன் தருவாராக. ఒక్క వారం మానుకున్నారు అనుకోండి, 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళే. ஒரு நாளை நீங்கள் நிறுத்திக் கொண்டால் 1000 நாட்கள் ஆசீர்வாதத்தை இழந்து போவீர்கள். రాబోయే రోజుల్లో ఇంకా వేరే కొత్త సేవకులు రావచ్చు. வரப்போகிற நாட்களிலே புதிய ஊழியர்கள் வரலாம். ఎవరు ఏ సేవకులు ఉన్నా కూడా మీరు మాత్రం ఖచ్చితంగా దేవుని మందిరానికి మానకుండా తప్పకుండా రావాలి. எந்த ஊழியர்கள் வந்தாலும் நீங்கள் ஆலயத்துக்கு வருவதை விட்டுவிடாமல் தினந்தோறும் வர வேண்டும். నేను నా కుటుంబం యెహోవాను సేవించాలి, நானும் என் குடும்பம் கர்த்தரையே சேவிப்போம். అట్టి ఆలోచనతోనే రావాలి. அப்பேற்பட்ட ஒரு யோசனையோடு வர வேண்டும். యేసయ్యను దర్శించడానికే రావాలి. இயேசுவை சந்திக்க வேண்டும் என்கிற வாஞ்சையோடு வர வேண்டும். పలాని వాళ్ళు రాలేదు నేను కూడా వెళ్ళను అనకూడదు. அந்த நபர் வரவில்லை நானும் வரமாட்டேன் என்று சொல்லக்கூடாது. మీకు మీరే సిద్ధపడి వెంటనే మందిరానికి రావాలి. உங்களுக்கு நீங்களே ஆயத்தமாகிக் கொண்டு தேவனுடைய சபைக்கு வர வேண்டும். రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసుని కలవటానికి ఇక్కడికి వస్తున్నాను. ராஜாதி ராஜாவாகிய கர்த்தாதி கர்த்தரை சந்திக்க இந்த இடத்துக்கு வந்து ఆ கொண்டிருக்கிறீர்கள். భయం మీలో ఉందనుకోండి, తప్పకుండా ప్రతి వారం వస్తుంది. அந்த பயம் உங்களுக்குள் இருக்கும்போது நிச்சயமாக நீங்கள் தேவனுடைய ஆலயத்துக்கு வருவீர்கள். తద్వారా దేవుని మందిరావరణంలో ఉంటున్న మేళ్లు నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయును గాక. அதனாலே தேவனுடைய ஆலயத்தில் இருக்கிறதான எல்லா ஆசீர்வாதத்தையும் என் தேவனாகிய கர்த்தர் உங்களுக்கு கொடுப்பாராக. ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి கேட்ட சத்தியத்தின்படி ஒரு 2 நிமிடம் நாம் ஜெபிக்கலாம். ఎవరికి వాళ్ళు మోకరించి, ప్రభువా నేను మీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. முழங்கால் படிட்டு கர்த்தாவே நான் உம்மிடத்திலே பயபக்தியாய் இருப்பேன். నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. நோவா தேவனிடத்தில் பயபக்திக்குரியவனாய் இருந்தபடியினாலே தன்னுடைய குடும்பம் ரட்சிக்கப்படும்படியாக ஒரு பேரை உண்டாக்கினார். ప్రభువా రాబోయే ఉగ్రత నుంచి నా కుటుంబము నేను తప్పించబడాలి. வரப்போகிற கோபாக்கினை தண்டனையிலிருந்து நானும் என் குடும்பமும் மீட்கப்படும்படியாக ప్రభువా నోవాహు వలె నేను నా కుటుంబాన్ని మీ రాకడకై సిద్ధపరచుకుంటాను. நோவாவை போல என்னையும் என் குடும்பத்தினுடைய வருகைக்காய் ஆயத்தமாக்கும் என்று ఆశీర్వాదాలు పొందినా కూడా దేవుని స్తుతించాలి. எப்பேற்பட்ட நிலைமையில் இருந்தாலும் தேவனை துதிக்க வேண்டும். మేలు పొందినా కీడు జరిగినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. நன்மை பெற்றுக் கொண்டாலும் தீமை வந்தாலும் எல்லா நேரத்திலும் தேவனை துதிக்க வேண்டும். మొదటిగా నువ్వు ప్రార్థనలో భయం కలిగి ఉండాలి. முதலாவது ஜெபத்திலே பயபக்தியா இருக்க வேண்டும். దేవుని స్తుతించుటలో భయం కలిగి ఉండాలి. கர்த்தரை துதிப்பதிலே பயபக்தியா இருக்க வேண்டும். కుటుంబ వ్యవస్థలో నీవు భయం భక్తి కలిగి ఉండాలి. குடும்ப நிலவரத்திலே நீ பயபக்தியா இருக்க வேண்டும். ఆరాధనలో నీవు భయం భక్తి కలిగి ఉండాలి. ஆராதனையிலே பயபக்தியோடு இருக்க வேண்டும். దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆ భయం నీలో ఉండాలి. தேவனுடைய சமூகத்திற்கு போக வேண்டும் என்கிற பயம் உனக்குள் இருக்க வேண்டும். దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడతారు. கர்த்தரிடத்திலே பயபக்தியாய் இருப்பவர்கள் ஆசீர்வதிக்கப்படுவார்கள். నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారు. நிச்சயமாக உன்னுடைய கையின் பிரயாசத்தை தேவன் ஆசீர்வதிப்பார். నీ పిల్లల్ని నీవు చూస్తావు. உன்னுடைய பிள்ளையின் பிள்ளைகள் அதை அனுபவிப்பார்களாக. ఫ్రమ్ జాయిన్ సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. சியோனிலிருந்து தேவன் உன்னை ஆசீர்வதிப்பாராக. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె ఉందరు గాక. உன் மேஜையின் அருகிலே உன் பிள்ளைகள் ஆசீர்வதிக்கப்படுவார்களாக. ఇట్టి ఆశీర్వాదాలు పొందడానికి ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను. இப்பேற்பட்ட ஆசீர்வாதத்தை பெற்றுக் கொள்ளும்படியாக தேவனே உம்மிடத்தில் பயபக்தியாய் நான் இருப்பேன் என்று சொல்லுங்கள். ప్రార్థన చేసుకుందాం. நல்ல பிதாவே நன்றி செலுத்துகிறோம் அப்பா. இஸ்ரவேலின் பயபக்திக்குரிய தேவனாகிய கர்த்தாவே உம்மை ஆராதிக்கும்படியாக இந்த மத்தியான வேளையிலும் கர்த்தாவே நீர் எங்களோடு பேசின இடைப்பட்ட உம்முடைய எல்லா வார்த்தைகளுக்காய் நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி. ஆண்டவரே, நோவா வரப்போகிறதான அந்த கோபாக்கினின் தண்டனையிலிருந்து விடுவிக்கும்படியாக தானும் தன்னுடைய குடும்பமும் ரட்சிக்கப்படும்படியாய் ஒரு பேழையை உண்டாக்கினது போலவே இந்நாட்களிலும் தேவனே எங்களை மீட்கும்படியாக கிறிஸ்து இயேசு கல்வாரியிலே எங்களுக்காக மரித்து நீர் உயிர்த்தெழுந்த அந்த உயிர்த்தெழுதலின் வல்லமையினாலே எங்களை மீட்டு சமூகமாய் உம்முடைய சந்நிதியிலே எங்களை சேர்த்ததற்காக நன்றி செலுத்துகிறோம் சுவாமி. ஆண்டவரே, கேட்ட ஒவ்வொரு சத்தியத்தின்படி ஜெபத்திலே பயபக்திக்குரியவர்களாய் நாங்கள் காணப்படும்படியாக ஜெப ஆவியை எங்களுக்கு தந்தருளுவீராக. தேவனை துதிப்பதிலும் ஆண்டவரே தேவனுடைய சமூகத்திற்கு வருவதிலும் ஆண்டவரே கேட்ட எல்லா சத்தியத்தின்படி குடும்ப நிலவரத்திலும் எங்களுடைய பரிசுத்தத்தை நாங்கள் காத்துக் கொள்ளும்படியாய் நீர் எங்களுக்கு கிருபைகளை தர வேண்டுமாய் ஜெபிக்கிறோம் சுவாமி. ஆண்டவரே, நாங்கள் ஒவ்வொரு வாரமும் ஒவ்வொரு நாளும் ஆண்டவரே இந்த இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தரை பரிசுத்தமுள்ள தேவனை பரிசுத்தலங்காரத்துக்கோடு உம்மை துதிக்கும்படியாக நீர் எங்களுக்கு கிருபைகளை தர வேண்டுமாய் ஜெபிக்கிறோம் சுவாமி. ஏதோ நாங்கள் வருகிறோம் போகிறோம் என்று இல்லாதபடி
ஆண்டவரே, இந்த தேவனை ஆராதிக்கிற ஜனங்கள் பாக்கியம் உள்ளவர்கள் என்று அநேகர் காணும்படியால் எங்கள் வார்த்தை கீர்த்தியுள்ள வார்த்தை வாணும்படியால் நீர் எங்களை மாற்ற வேண்டுமாய் ஜெபிக்கிறோம் சுவாமி. அப்பேற்பட்டவர்களாய் என்னையும் எங்களையும் எந்த சபையும் நீர் மாற்ற போவதற்காய் நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, வசனத்தை அறிவித்தபடி தாசனுக்காய் நன்றி செலுத்துகிறோம். இன்னும் பலப்படுத்துவீராக, இன்னும் பலப்படுத்துவீராக. உடைய வார்த்தையின் மூலமாய் எங்களை ஸ்திரப்படுத்தி உடைய ராஜ்யத்திற்கு எங்களை ஆயத்தமாக்கும். எல்லா துதி கன மகிமையும் உமக்கே செலுத்துகிறோம். இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ముఖ్యంగా ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి కృప తోడి ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రం, ప్రైజ్ లార్డ్.